నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేసి ఒక వీడియో ఆల్రెడీ నేను పబ్లిష్ చేశాను. సో, మీరు ఆ వీడియో చూడాలంటే పైన ఐ బటన్ క్లిక్ చేసి చూడండి తప్పకుండా. అండ్ ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ యాడ్ చేద్దాము అనుకుంటున్నా. సో, అదే ప్లేలిస్ట్‌లో అప్‌లోడ్ చేయనీకి ట్రై చేద్దాము. అండ్ మెయిన్ వచ్చేసి రూమ్ రెంట్ మీద చాలామందికి అండర్‌స్టాండింగ్ లేదండి. మార్కెట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ చాలామంది తీసుకుంటున్నారు. రూమ్ రెంట్‌కొచ్చేసరికి రీసెంట్‌గా మా రిలేటివ్ అతని వైఫ్‌ని అడ్మిట్ చేయనీకెళ్తే వాళ్ళు రూమ్ స్టాండర్డ్ రూమ్ బాలేదు. సింగిల్ ఏసీ రూమ్ బాలేదు. సో, డీలక్స్ రూమ్ తీసుకుందాము అనేసి ఆయన డీలక్స్ రూమ్‌కెళ్ళిపోయాడు. ఇప్పుడు డీలక్స్ రూమ్ తీసుకునేటప్పుడు మీకు ప్రాబ్లమ్ ఎక్కడొస్తది అంటే, మీ పాలిసీలో రూమ్ లిమిట్ టిల్ సమ్ ఇన్ష్యూర్డ్ అని రాసుంటది. బట్ దాన్ని బ్రాకెట్‌లో రాసి దాని పక్కన ఏం రాస్తారంటే, స్టాండర్డ్ సింగిల్ ఏసీ రూమ్ అని ఉంటదండి. ఈ పాలిసీ వర్డింగ్ సింగిల్ ఏసీ రూమ్ స్టాండర్డ్. అంటే సింగిల్ ఏసీ రూమ్ మీరు అపోలోలో ఎళ్తే నాకెంతుంది కరెక్ట్‌గా అన్నది నేను చెప్పను. బట్ ఏసుకోండి ఒక 8,000 ఉంది. లేదంటే 4,000 ఏసుకోండి స్టాండర్డ్ రూమ్. అదే మీరు వేరే హాస్పిటల్‌లో ఎళ్తే మీకు 2000, 1800 కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. స్టాండర్డ్ సింగిల్ ఏసీ రూమ్. సో, వాళ్ళేమంటారంటే నో లిమిట్ అంటే మీరు అపోలోలో జాయిన్ అయితే మేము విల్ పే 4,000 రూపీస్. మీరు నార్మల్ హాస్పిటల్‌లో జాయిన్ అయితే అక్కడ 2000 ఉంటే 2000 పే చేస్తాము అంటారు. బట్ నో లిమిట్ అంటే మీరొచ్చేసి నేను వీవీఐపీ రూమ్ తీసుకుంటాను, లేదంటే సూట్ రూమ్‌కెళ్తాను, లేదంటే డీలక్స్ రూమ్ తీసుకుంటా. ఇప్పుడు డీలక్స్ రూమ్‌కెళ్ళేసరికి మీకు డబుల్ ద చార్జ్ ఉంటదండి. మీది స్టాండర్డ్ రూమ్ వచ్చేసి మీకు ఒక 4,000 ఉంటే, డీలక్స్ రూమ్ వచ్చేసి 8,000 రూపీస్ ఉంటది. అప్పుడు కంపెనీ ఏమంటదంటే ఇన్స్యూరెన్స్ కంపెనీ మీరు ఆల్రెడీ 4,000 రూపీస్ ఎక్స్‌ట్రా కడుతున్నారు హాస్పిటల్‌లో. సో, మీకొచ్చిన కంప్లీట్ బిల్ మీరొక 10,000 రూపీస్ బిల్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు క్లెయిమ్ చేసినప్పుడు వాళ్ళేం జెప్తారంటే, మీరు ఆల్రెడీ 100% ఎక్స్‌ట్రా కడుతున్నారు రూమ్‌కి. సో, మేము 50% డిస్కౌంట్ ఇస్తాం. ఎందుకు అంటే, మీరు 100 రూపీస్ రూమ్ తీసుకునే దగ్గర 200 రూపీస్ రూమ్ తీసుకున్నారు. సో, మీకు 10,000 బిల్‌లో మేము ప్రపోర్షనేట్ క్లాజ్ అని ఒకటుంటదండి. ఇన్సూరెన్స్ డాక్యుమెంట్‌లో హెల్త్ ఇన్సూరెన్స్‌లో మీకు ప్రపోర్షనేట్ క్లాజ్ అని ఒకటొస్తది. ఈ క్లాస్ అసలు ఏంటి అన్నది చాలా మందికి అర్థం కాదు. సో, చాలామంది కన్‌ఫ్యూజన్ ఏంటంటే, నాకు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. నో లిమిట్ అన్నారు. అప్ టిల్ సమ్ ఇన్ష్యూర్డ్ అన్నాడు. నా పాలిసీ 10,00,000 ఉంది. సో, నాకు రూమ్ కూడా 10,00,000 వరకు ఇస్తారా అనుకుంటారా? అది చాలా తప్పండి. సింగిల్ ఏసీ రూమ్ అని రాసుంటే మీ పాలిసీలో ఆ టర్మ్ గనుక ఉంటే మీరు సింగిల్ ఏసీ రూమే తీసుకోవాలి. దానికన్నా వేరే రూమ్‌కెళ్తే మీకు ప్రపోర్షనేట్ క్లాస్ డిడక్షన్స్ వస్తాయి. సో, మీరు ఇన్ కేస్ 100 రూపీస్ రూమ్ వదిలేసి 200 రూపీస్ గనుక తీసుకుంటే, మీ క్లెయిమ్ 10,000 రూపీస్ అయితే కంపెనీ మీకిచ్చే క్లెయిమ్ అమౌంట్ 5,000 రూపీస్ మాత్రమే. సో, ఇది రూమ్ రెంట్ విషయం అండి. చాలామందికి రూమ్ రెంట్ మార్కెట్‌లో తెలీదు. హెల్త్ ఇన్సూరెన్స్‌లో అసలు నాలెడ్జ్ చాలా తక్కువ. చదివిన వాళ్ళకి తక్కువ, చదవని వాళ్ళకి తక్కువ. అసలు చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అరే! తీసుకున్నాం ఇన్సూరెన్స్ పాలిసీ గానీ ఎప్పుడు ఏదో ఒకటి పెట్టి మన డబ్బులు మనకివ్వర్రా, క్లెయిమ్ ఇవ్వర్రా మొత్తం అన్న కంప్లెయింట్ చాలా మంది నుంచి విన్నాను. అందుకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంపల్సరీ షేర్ చేయండండి. జస్ట్ టు ఐ నెవర్ ఆస్క్ ఫర్ షేర్ ఆర్ లైక్ ఇన్ మై వీడియో. నేనెప్పుడు అడగను షేర్ చేయండి, లైక్ చేయండి అని. బట్ ఈ వీడియోని మాత్రం పర్టిక్యులర్‌గా షేర్ చేయండి. తెలియని వాళ్ళకి తెలియజెప్పండి. అంతే నా రిక్వెస్ట్. తక్కింది మీరు నన్ను సంప్రదించాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో నా డీటెయిల్స్ ఉంటాయి. నా వెబ్‌సైట్ ఉంది. మీరు అన్నీ చూడొచ్చు. అండ్ కొత్తగా ఐయామ్ టైడ్ అప్ విత్ ఎల్ఐసి బ్లూ ట్రేడింగ్ పార్ట్నర్. సో, వాళ్ళది ఒక ప్లాట్‌ఫార్మ్ జెరోదా అప్‌స్టాక్స్ లాగా. సో, మీరు దాంట్లో అకౌంట్ ఓపెన్ చేయాలి. నేను ట్రేడింగ్ చేస్తాను, ఇన్వెస్టింగ్ చేస్తాను అన్నట్టు ఉంటే గనుక మీకు 15 రూపీస్ అండి. ట్రేడ్‌కి 15 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నారు. జెరోదా అండ్ అప్‌స్టాక్స్‌లో మీకు 20 రూపీస్ పర్ ట్రేడ్ ఉంటది. బట్ దీంట్లో వచ్చేసి మీకు 15 రూపీస్‌కే ఇస్తున్నారు. సో, ఇది స్పెషల్ ఆఫర్. నా రిఫరల్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. మీరు ఓపెన్ చేయొచ్చు. ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. థాంక్ యూ అండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.